ఇక కేసీఆర్ ఈటల పాత బంధం చిగురించింది అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. షామీర్పేట ఫామ్ హౌస్లో ఈటలతో హరీష్ రావు భేటీ. ఎప్పుడు భేటీ అయింది? అక్కడి నుంచి కేసీఆర్తో ఫోన్లో మాట మంత్రి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యం అంటున్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కాళేశ్వరం విచారణ కమిషన్ నుంచి నోటీసులు రాగానే కేసీఆర్ ఈటల రాజేందర్ మధ్య పాత బంధం మళ్ళీ చిగురించిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. షామీర్పేటలోని ఫామ్ హౌస్లో ఈటలతో హరీష్ రావు భేటీ అయ్యారని, అక్కడి నుంచి కేసీఆర్తో వారు ఫోన్లో సంభాషించారన్నారు. శుక్రవారం గాంధీ భవన్లో మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఒక మునిగిపోయిన నావా అని, ఆ నావాలో ఉన్న వస్తువుల్లో వాటాల కోసమే కేసీఆర్ కుటుంబంలో కొట్లాట నడుస్తుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్తా ఉన్నాడు. ఇక కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు. మరి ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే కదా మీరు బయటపడేది కేసుల నుంచి. పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా. పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్కు లేక అవకాశం వచ్చినా నాన్నకు కలవలేకపోయా. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు. ఎన్కౌంటర్లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ. కాంగ్రెస్ దళిత వ్యతిరేకి రేవంత్ రెడ్డి కూడా. అందువల్లే బట్టి ఎంపీ వంశీలకు అవమానాలు. మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత, ఆమె పర్యటనలో కనిపించిన బీఆర్ఎస్ నేతలు ఎందుకు జాగృతి నేతలే ఉంటారు ఇక ఇప్పుడు. తనకంటూ ప్రత్యేక ఎజెండా ఏదీ లేదని పెద్దాయన మీన్స్ కేసీఆర్ ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడారు. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దాయనకు లేఖ రాసినట్లు తెలిపారు. జాగృతి కమిటీలను వేస్తే రాద్ధాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యారెడ్డి వర్మ, పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమాలకు జాగృతి ఆధ్వర్యంలో చేశామని, అది కూడా బీఆర్ఎస్ ను వ్యతిరేకించినట్లా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం TBGKS లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా పని కట్టుకొని విమర్శలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్కు నోటీసులు ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించడం లేదు అని చెప్తా ఉన్నారు. బైకాట్, కవితకు దూరంగా క్యాడర్, ఆమె వ్యాఖ్యలపై స్పందించవద్దు, కార్యక్రమంలో పాల్గొనవద్దు, బీఆర్ఎస్ నేతలకు ఆదేశాలు. కవిత పర్యటనపై సొంత మీడియాతో అధిష్టానం నిఘా. ఆమె ఎవరితో సంప్రదింపులు జరుపుతున్నారా దానిపైన ఆరా. కవిత తీరుతో కేసీఆర్ నారాజ్. అధినేత నుంచి క్షేత్రస్థాయి వరకు పార్టీలో అంత మౌనం. అప్పుడు విజయమ్మ పాపం ఇబ్బందులు పడ్డది. జగన్ మధ్యలో, షర్మిల మధ్యలో, ఇటు కొడుకుతో వెళ్ళాలా కూతురుతో వెళ్ళాలంటే లాస్ట్కు కూతురుతోనే ఉన్నది. విజయమ్మ చాలా మానసిక క్షోభ కలిగింది అప్పుడు. ఇప్పుడు మా శోభమ్మకు కేసీఆర్ కూడా అదే జరుగుతూ ఉంది. ఇక్కడ ఏకంగా కేసీఆర్ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోతున్నారన్న చర్చ జరుగుతుంది. కవిత హాట్ కామెంట్స్ చేసినా కూడా కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్నాడు, హరీష్ రావును ఫామ్ హౌస్కు పిలిపించుకున్నాడు. కానీ సొంత బిడ్డ కవితను ఎందుకు ఫామ్ హౌస్కు పిలిపించుకొని మాట్లాడితే ఈ సమస్య క్లోజ్ అయ్యేది కదా అని చర్చించుకుంటున్నారు. మరి నిజంగానే కొడుకే గొప్పనా కేసీఆర్కు అంటే అదే విధంగా వెళ్తా ఉంది.